సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో 4వ రోజు బంద్ కొనసాగుతోంది. ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా చెట్లు వేసి టైర్లకు నిప్పు పెట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు జూట్ మిల్లు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా కేంద్రం వైఖరి మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీమాంధ్రకు చెందిన ప్రజలంతా తెలంగాణ వదిలి వెళ్లాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్దమవడంతో ఏలూరులో భద్రతను మరింత గట్టుదిట్టం చేశారు. విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, అక్కడ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు స్వచ్ఛందంగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు కూడా మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు కూడా స్వచ్ఛందంగా మూసివేశారు. అదేవిధంగా ఉదయం ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ కూడా నడవలేదు. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 750 బస్సుల వరకు నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు రైళ్లపై ఆధారపడాల్సి వచ్చింది. రైళ్లన్నీ కిక్కిరిస్తున్నాయి. జిల్లాలో ప్రతి చోట ఆటో యూనియన్లు, కారు యజమాని యూనియన్లు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. ఆటోలు, కార్లు ర్యాలీలు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా కేంద్రం ఏలూరులో నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో 10,000 మంది విద్యార్థులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. నారాయణపురంలోని రోడ్డు మీద, జాతీయ రహదారి మీద వంట వార్పు కార్యక్రమం చేపట్టి రహదారిని దిగ్బంధం చేశారు. ఇక్కడ ఉండే ప్రయాణికులకు, వాహన సిబ్బందికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏ రాజకీయ పక్షాలు అన్ని కూడా బంద్లో పాల్గొన్నప్పటికీ వారి సహాయ సహకారం లేకపోయినా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి బంద్లో పాల్గొంటున్నారు. జిల్లాని